మహిళల వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు నటుడు శివాజీ. ఇండస్ట్రీలో కొందరికి తనపై వ్యతిరేకత ఉందన్నారు శివాజీ. కావాలనే తనపై కుట్ర చేశారని విచారణ అనంతరం కమెంట్స్ చేశారు. గతంలో ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదా? మీ అమ్మ చెప్పదా? మీ నాన్న చెప్పడా? వారిపై ఎందుకు ఇలాంటి కేసులు పెట్టలేదు అని ప్రశ్నించారు శివాజీ. అవును, నేను చేసింది తప్పే కాదు. నేను ఏం తప్పు చేశాను? గతంలో ఎవరు ఈ తప్పు చేయలేదా? గాంధీకే తప్పలేదు, నేనో లెక్క. మహిళలపై అడ్డగోలు వ్యాఖ్యలు చేసి మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైన శివాజీ వాదన ఇలా ఉందట. దండోరా మూవీ ఫంక్షన్లో తాను చేసిన చెత్త వ్యాఖ్యలపై నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్టుగా క్షమాపణలు కోరారు శివాజీ. మహిళా కమిషన్ విచారణ అనంతరం కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ల వస్త్రధారణపై మూవీ ఫంక్షన్లో నోరు జారిన శివాజీ తాను చేసిన చిల్లర కమెంట్స్పై ఇప్పటికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పలేదు. తన ఇంటెన్షన్ కరెక్టే, కానీ కొంతమంది చేసిన కుట్రల వల్ల వివాదం ఇంతవరకు వచ్చిందని ఆరోపిస్తున్నారు. తనపై ఎందుకు ఇంత కుట్ర చేస్తున్నారంటూ తన తప్పును ఇంకెవరిపైనో నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కెరీర్ మొదలుపెట్టిన వాళ్ళు చాలా మందికి ఎందుకో నా మీద వ్యతిరేకత ఉంది. చాలామంది నాకు తెలియదు అనుకుంటారు. ఎవరెవరు జూమ్ మీటింగ్లు పెట్టుకున్నారో, నాతో బాగా ఉండి నాతో మంచిగా మాట్లాడుతూ నా నటనని పొగుడుతూ ఉన్న నాకు షాకింగ్. ఇంత కుట్ర జరగాలనా నా మీద? నేను అన్న పదానికి, ఆ 2 పదాలకి, నేను ఆవేశంలో మాట్లాడిన దానికి నాకు బాగా కావాల్సిన వాళ్ళు కూడా ఇంత కుట్ర చేయాలనా నా మీద? ఇంత కక్ష పెంచుకోవడానికి తాను చేసిన నేరం ఏమిటని అమాయకంగా ప్రశ్నించారు శివాజీ. మీ అమ్మ చెప్పదా? మీ నాన్న చెప్పడా? గతంలో ఈ వ్యాఖ్యలు ఎవరూ చెయ్యలేదా? వారిపై ఎందుకు ఎలాంటి ఫిర్యాదులు చెయ్యలేదు అంటూ వితండవాదానికి దిగారు శివాజీ. నన్ను అంతగా అసహించుకోవడానికి, మీరు నా మీద అంత జలసీ రావటానికి ఏమిటమ్మా కారణం? నేనేం తప్పు చేశాను? నా బుద్ధి గడ్డి తిని మీ నాన్న చెప్పడా మీ ఇంట్లో? మీ అమ్మ చెప్పదా మీ ఇంట్లో? అంత ద్వేషం ఎందుకు పెంచుకుంటున్నారు? ఇంతకుముందు ఎప్పుడు ఎవరు ఏమీ అనలేదమ్మా? వాళ్ళ మీద మీరు ఇలాగే కంప్లైంట్లు ఇచ్చారా? జూమ్ మీటింగులు పెట్టుకొని మీలో మీరే చేసిందే గబ్బు వ్యాఖ్యలు. పైగా వాటిని సమర్థించుకోవడానికి ఏకంగా గాంధీతోనే తనను పోల్చుకున్నారు శివాజీ. యథార్థవాది, లోక విరోధి అంటూ మ్యాటర్కు సంబంధం లేని ఏవేవో కమెంట్స్ చేశారు. అందరికీ నచ్చే విధంగా ఎవరు మాట్లాడలేరు. ఆఖరికి గాంధీజీ మీద కూడా హత్య జరిగింది. ఈ దేశంలో ఎవరిని, ఈ భూమి మీదనే ఎవరిని ఎవరు సాటిస్ఫై చేయలేరు. యథార్థవాది, లోక విరోధి. నేను చెప్పింది కరెక్టే, కానీ మధ్యలో దొర్లిన ఆ 2 టంగ్ స్లిప్పులే రాంగ్ అంటూ టన్నుల కొద్దీ పశ్చాత్తాపం ఒలకపోశారు శివాజీ. కానీ ఆయన మేనరిజంలో మాత్రం ఇంచుకైనా మార్పు లేదు. తప్పు చేశానన్న ఫీలింగే కనబడటం లేదు. పైగా తనపై కుట్ర జరుగుతోందంటూ టాపిక్ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.